మహిళా సంక్షేమ శాఖలో చేయడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి ఒక జీవో తీసుకొచ్చి వికలాంగుల సంక్షేమ శాఖ నుండి మహిళా సంక్షేమ శాఖ వేరు చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ 2.5 సంవత్సరంలో మరి జీవోని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి ఎక్కడ కూడా శాఖను కూడా బైఫికేషన్ చేయకుండా అట్లనే మహిళా శిశు సంక్షేమ శాఖలో కొనసాగిస్తున్నారు. ఒక వికలాంగుడు దరఖాస్తు చేసుకొని ఆ జిల్లా అధికారిని కలిస్తే మా దివ్యాంగుల సమస్యలు పట్టించుకొని డీడబ్ల్యూ ఆఫీసర్లు ఉన్నారు. మరి మాకు ఉన్న ఈ చైర్మన్ ఎందుకు, మాకున్న కమిషనర్ ఎందుకు, మాకున్న మినిస్టర్లు ఎందుకు? మా దరఖాస్తును స్వీకరించినప్పుడు మాకున్న బడ్జెట్ను సరిగా కేటాయించినప్పుడు మరి మీ దివ్యాంగులను అని గుర్తించడంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు. గత ప్రభుత్వంలో అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వికలాంగులు రోడ్డెక్కట పరిస్థితి వచ్చింది. అప్పుడు 50 రూపాయల పెన్షన్ను 100 రూపాయలు పెంచడంలో నా దివ్యాంగులు కొట్లాడడం జరిగింది. ఇంకా 200 రూపాయలు చేయడంలో కూడా నా దివ్యాంగులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అప్పుడున్న వైఎస్ రాజశేఖర కాలంలో కూడా వికలాంగులు ధర్నాలు రాస్తారోకో చేశారు. మరి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలంలో కూడా మా దివ్యాంగ సోదరులు రోడ్డెక్కిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాను. మరి మా బతుకులు మారాలంటే, మా జీవితాలు మారాలంటే మేము ఇంకెన్ని త్యాగాలు చేయాలి? మా ప్రాణాలనే బొడగొట్టుకోవాలన్నా? మా కుటుంబాలను ఆగం చేసిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుందని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ అన్ని కులాలకు, అన్ని మతాలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి వారికి బడ్జెట్లలో ఎక్కువ బడ్జెట్లు కేటాయించడం జరుగుతుంది. మరి వారి గెలుపులో మా పాత్ర కూడా ఉంది కదా. వారి గెలుపులో మా వికలాంగుల సోదరులు కూడా ఓట్లు వేశారు కదా. మరి మన రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్లే కార్డులు పెట్టి ఈ విధంగా చూపించి 4000 పెన్షన్ను మేము 6000 చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. మరి ఏమైంది? 4000 పెన్షన్ 6000 చేస్తామన్నారు. 2000 పెన్షన్ వితంతువులు వృద్ధులకు పెంచి 4000 చేస్తామన్నారు. మరి ఏమైందని కూడా నా దివ్యాంగ సోదరులు అనేక సందర్భాలలో అనేక చోట్ల వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. నిమ్మకు నేరెత్తనట్టు, వికలాంగులను అసలు ఈ సమాజంలో లేనట్టు, వికలాంగులు ఈ సమాజంలో గుర్తింపు లేనట్టు, వికలాంగులు వారు ఇంటికే పరిమితమైనట్టు ఇలా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని నేను వేదిక నుండి ప్రశ్నిస్తున్నాను. అలాగే వికలాంగుల బతుకులు ఎలా ఉన్నాయంటే, కొందరు నా దివ్యాంగ సోదరులలో కండర క్షీణత వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అలాగే వెన్నుపూస బాధితులు ఉన్నారు. వారికి పక్కనున్న రాష్ట్రం ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గురువే మేనిఫెస్టోలో పెట్టని డిమాండ్స్లు, మేనిఫెస్టోలో చేయని హామీలు ఈరోజు సంతోషంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే అక్కడ ఆ దివ్యాంగ సోదరులు నోచుకున్న అదృష్టమని నేను భావిస్తున్నాను. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి, మేము ఇక్కడ ఉన్న వికలాంగుల సంఘం అందరం కూడా ఈ వేదిక నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈయన గురువే, రేవంత్ రెడ్డి గారు సార్ గురువే కదా, చెప్పని హామీలు అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ హామీలు ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?